ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేటి అంశము సొలొమోను జీవితము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, లైఫ్ ఆఫ్ సోలమన్, కింగ్ సోలమన్. రాజైన సొలొమోను జీవితం గురించి మనం తెలుసుకుందాం. నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఈస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 2 verse 7. సామెతల గ్రంథము 2వ అధ్యాయంలో 7వ వచనాన్ని వాగ్దానంగా పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కలిసి నాతో చెప్పండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయమునకై వందనాలయ్యా. ఇంతవరకు నీ సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థన చేయటానికి సహాయము దయచేశా. నీ వాగ్దానపు ఆశీర్వాదాలను, అభిషేకాన్ని, జీవమును పొందుకోవటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయమును, వాక్యమునకు లోబడేటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మను నీవే మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో దూరపరుస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. వాక్యపు వెలుగు కొరకు, ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం సామెతల గ్రంథములో 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఉన్నటువంటి వాగ్దానం. ఆయన యథార్థవంతులను. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరైతే యథార్థత కలిగి జీవిస్తారో వారి జీవితాలు వర్ధిల్లబడతాయి. ఆత్మలో వర్ధిల్లబడతాయి, భౌతికంగా వర్ధిల్లబడతాయి, అన్ని విషయాలలో వర్ధిల్లుతారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఆయనే నిత్యము సహాయకుడుగా, ఆయనే ఒక ధ్వజముగా, ఒక కేడముగా ఉన్నారు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, సొలొమోను జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి, అనేక ఆశీర్వాదాలు సొలొమోను పొందుకున్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, సొలొమోను అంటే సమాధానకరుడు అని అర్థం. సొలొమన్ మీన్స్ పీస్ఫుల్. ఆయన పేరుకు అర్థము సమాధానకరుడు. దావీదు 40 యుద్ధాలు చేశాడు. సొలొమోను యొక్క తండ్రి దావీదు, సొలొమోను యొక్క తల్లి బత్షెబ. ఈ యొక్క దావీదు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ఉమ్మడి దేశాన్ని పరిపాలన చేశాడు. ఆ 40 యుద్ధాల్లో కూడా ఒక్కసారి కూడా అపజయం లేదు దావీదుకి. అయితే సొలొమోను ఒక్క యుద్ధం కూడా చేయలేదు. ఆలోచన చేయండి. కానీ ఈ ఉమ్మడి యొక్క రాజ్యాన్ని, ఇజ్రాయేలు దేశాన్ని 12 గోత్రాలు కలిసి ఉన్నటువంటి సమయంలో సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 40 సంవత్సరాలు కూడా దేశములో సమాధానము ఉన్నది, సంతోషం ఉన్నది, ప్రజలు ఎంతో ఆశీర్వాదాన్ని అనుభవించారు. ఈ యొక్క సొలొమోను రాజుగా పరిపాలన చేసినటువంటి 40 సంవత్సరాల కాలంలో ఈ యొక్క సొలొమోను జీవితం గురించి ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు గుర్తు చేసినటువంటి సత్యం ఏమిటి అంటే, దినవృత్తాంత గ్రంథములో 28వ అధ్యాయంలో 5వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. దినవృత్తాంతములు మొదటి గ్రంథములో, ఫస్ట్ బుక్ ఆఫ్ క్రోనికల్స్ చాప్టర్ 28 verse 5, 28వ అధ్యాయంలో 5వ వచనంలో తెలియజేస్తున్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇజ్రాయిలులపైని యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను. కోరుకున్నాడు, తండ్రి కోరుకున్నాడు. ఇజ్రాయిలులందరూ కూడా దేవుని యొక్క పిల్లలే. వాళ్ళందరూ కూడా భౌతికంగా ఇజ్రాయేలీలు, దేవుని యొక్క పిల్లలు. ప్రియమైనటువంటి సంఘమా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలందరూ కూడా ఇజ్రాయేలీలు. యాకోబు కలిగినటువంటి 12 మంది సంతానం, 12 గోత్రాలు, వీళ్ళందరూ కూడా
ఇజ్రాయిల్, వీళ్ళందరూ కూడా భౌతికంగా దేవుని యొక్క పిల్లలు. ఆ లక్షల మంది పిల్లలు ఉంటే వాళ్ళందరిలో కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు. రాజులుగా నియమించాడు, ప్రవక్తలుగా నియమించాడు. వారిని అభిషేకించి ఆశీర్వదించి వారి ద్వారా తండ్రి తన యొక్క చిత్తాన్ని, తన ప్రణాళికను, తన ఉద్దేశాన్ని, తన ఆలోచనలను బయలుపరుస్తూ వచ్చారు. అనేక మంది రాజులు ఈ యొక్క ఇజ్రాయిలు జనాంగమును పరిపాలన చేశారు. అయితే ఈ యొక్క సొలొమోను ఎన్నుకోబడినటువంటి రాజు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి రాజు, దేవుని చేత పిలువబడినటువంటి రాజు ఈ యొక్క సొలొమోను. ప్రేమైనటువంటి సంఘమా, ఈ విధంగా దేవుడు తన యొక్క జీవితంలో చేసినటువంటి కార్యాలను రాజుల మొదటి గ్రంథములో 2వ అధ్యాయములో 12వ వచనం నుండి 11వ అధ్యాయం వరకు ఈ 2 అధ్యాయాలు సొలొమోను యొక్క జీవితం గురించి వ్రాయబడి ఉన్నాయి. ఇంకా దినవృత్తాంతములు మొదటి గ్రంథములో మొదటి 9 అధ్యాయాలు కూడా సొలొమోను యొక్క జీవితం గురించి వ్రాయబడి ఉన్నాయి. అనేక సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను గురించి వ్రాయబడి ఉన్నాయి. నెహెమ్యా గ్రంథంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి 26వ వచనంలో ఉన్నటువంటి సత్యం, ఇట్టి కార్యములు జరిగించి ఇజ్రాయిలీల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇజ్రాయిల్ అందరి మీద రాజుగా నియమింపబడినను. ఆలోచన చేయండి. ఇజ్రాయిల్ అందరి మీద రాజుగా దేవుడు నియమించాడు. కారణం ఏమిటి? దేవుడు అతన్ని ప్రేమించారు కాబట్టి. దేవుని ప్రేమను పొందుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క రాజు సొలొమోను. సొలొమోను మంచి ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన తండ్రి అంగీకరించాడు. ఆ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అంటే, నీ ప్రజలను నడిపించటానికి నాకు నీ ఆలోచన కావాలి, నీ జ్ఞానము కావాలి అని అడిగాడు. అప్పుడు తండ్రి ఏమన్నాడంటే, తండ్రి తన స్వరాన్ని వినిపించాడు. ఎవరికి? ఇట్స్ ఓకే, లేటర్. తండ్రి తన యొక్క స్వరాన్ని వినిపించాడు. ఎవరికి? సొలొమోనుకి. ఏమని వినిపించాడు అంటే, నీవు సంపద కోరుకోలేదు, పేరు కోరుకోలేదు, కానీ అవి కోరుకోకపోయినా నేను నీకు అనుగ్రహిస్తాను, నేను నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాను అని దేవుడు సెలవిచ్చాడు. రాజుల మొదటి గ్రంథంలో 11వ అధ్యాయంలో చూస్తాం. రాజుల మొదటి గ్రంథంలో 11వ అధ్యాయంలో ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఎంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అంటే, అత్యధికముగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. 14వ వచనంలో మనం చూస్తాం. రాజుల గ్రంథంలో మనం చూస్తాం. అతనికి దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే, తను కోరుకోకపోయిన ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఆ ప్రాంతములో ఉన్న అందరికన్నా అత్యధికముగా సొలొమోనుని దేవుడు ఆశీర్వదించడం జరిగింది. ఆ సత్యాన్ని రాజుల మొదటి గ్రంథంలో 10వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఎంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడో ఆ సత్యాన్ని మనం చూస్తాం. 10వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం, ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 10 verse 6 onwards.
రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనొచ్చున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దాన్ని బహుగా మించియున్నవి. నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలునందు శాశ్వత ప్రేమించెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. షేబ దేశం నుండి షేబ అనేటువంటి ఒక రాణి వచ్చింది. ఆవిడ ఐగుప్తు దేశానికి రాణిగా ఉన్నది. షేబ దేశపు రాణి. ఆవిడ వచ్చి చెప్తుంది, ఆవిడ గురించి విన్నది. షేబ రాణి విని సొలొమోను యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని సొలొమోను దగ్గరికి ప్రయాణం చేసి వచ్చింది. ఇథియోపియా నుండి యెరూషలేము వచ్చింది. ఆవిడ వచ్చి అప్పుడు చూసినప్పుడు విన్నదానికన్నా అత్యధికంగా ఆవిడ సంతోషించింది. నేను విన్నది కొంచెమే, కానీ నా కళ్ళతో నేను చూసింది అధికంగా ఉన్నది అని సంతోషించింది. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో 14వ వచనంలో ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. సొలొమోను పరిపాలన చేసినటువంటి కాలంలో వెండికి రాగికి ప్రాధాన్యత లేదు. కారణం, అత్యధికముగా బంగారం తనకి వస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం కూడా పన్నుల రూపంలో, కానుకల రూపంలో బంగారం అధికంగా రాజు దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు, బంగారము 1332 మడుగుల ఎత్తు మరియు గాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబ్బీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారంతో అలుగులు గల 200 డాళ్లను చేయించాను. డాళ్ళు ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారము ఉండెను. ఆయుధాలు చూడండి, ఈ విధంగా అవి కూడా బంగారంతో చేయబడినవి. రాజు బల్ల మీద అనేక మందికి భోజనం పెడుతూ ఉండేవాడు. ఆ యొక్క భోజనం పెట్టే ముందుగా ఆ యొక్క భోజనం వడ్డించేటువంటి ప్లేట్లు అవి కూడా బంగారముతో చేయబడినవి. అక్కడ వాళ్ళు వాడేటువంటి మంచిళ్ళు త్రాగటానికి, ద్రాక్షారసం త్రాగటానికి వినియోగించినటువంటి పాత్రలన్నీ కూడా బంగారపు పాత్రలు. ఈ విధంగా ప్రతి రోజు కూడా అనేక మంది, వేల మంది తన బల్ల ఎదుట కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ యొక్క భోజనాలు, ఆ యొక్క పాత్రలు, ఆ యొక్క స్థితిని చూసినప్పుడు షేబదేశపు రాణి ఆవిడికి ఆశ్చర్యాన్ని పొందుకుంది. అంతేకాకుండా ఆవిడ ఏమంటుంది అంటే, ఆవిడ ఒక అన్యురాలు. షేబదేశపు రాణి ఒక అన్యురాలు. ఆవిడ ఏమని తెలియచేస్తుంది అంటే, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాయే స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలునందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనేను. ఒక అన్యురాలు చెప్తుంది సాక్ష్యం. రాజు అయినటువంటి సొలొమోను గురించి ఆవిడ సాక్ష్యం చెబుతుంది. ఆవిడ పంపించినటువంటి అనేక వస్తువులతో పాటు ఆవిడ ఆ రాజ్యములో ఉన్నటువంటి ఈ యొక్క కలప చెక్కను కూడా పంపించింది. ఆ చెక్క ద్వారా సొలొమోను యెరూషలేము మందిరాన్ని కట్టడానికి వినియోగిస్తాడు. యెరూషలేము మందిరములో బంగారం గోడలు కూడా బంగారం చేత పూతపోయబడినాయి. అనేక ప్రాంతాల్లో వజ్రాలు, తర్వాత అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విలువైనటువంటి రాళ్ళు
ఆ యొక్క యెరూషలేము మందిరములో పేర్చడం జరిగింది. అనేక ప్రాంతాల్లో బంగారపు పోతతో పోయబడటం జరిగింది. ఈ విధంగా అతనికి వచ్చినటువంటి బంగారాన్ని మందిరము కొరకు, దేశము కొరకు, దేశంలో వినియోగించడం జరిగింది. ఈ విధంగా దేవుడు అతన్ని హెచ్చించడం జరిగింది. అనేక మంది రాజుల కన్నా, రాజ్యాల కన్నా ఉన్నతమైన స్థితి తనకి అనుగ్రహించడం జరిగింది. అందుకే దేవుడు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, రాజుల మొదటి గ్రంథంలో 10వ అధ్యాయంలో 23 వచనంలో ఒక సత్యం ఉంటుంది. ఏమిటి ఆ సత్యం అంటే, 23వ వచనంలో, ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను, జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరేది. అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సొలొమోను రాజును చూడాలని ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, ధనము చేతను, జ్ఞానము చేతను నింపబడి ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని వినటానికి, ఆయన కలిగి ఉన్నది స్థితిని తెలుసుకోవటానికి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు ఆయన దగ్గరికి. ప్రియమైనటువంటి సంగమా, ఈ విధంగా హెచ్చించబడ్డాడు. కారణం ఏమిటి? తండ్రి యొక్క ప్రేమ. తండ్రి తను ఎన్నుకున్నారు కాబట్టి ఈ విధంగా అన్ని దేశాల్లోని ఇజ్రాయేలు జనాంగమును పరిపాలన చేసిన రాజులందరిలో కన్నా ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నాడు ఈ యొక్క సొలొమోను రాజు. ధనములో, జ్ఞానములో ఉన్నత స్థితి కలిగి ఉన్నాడు ఇతను. అయితే ఇతను పాపం కూడా చేశాడు. యెరూషలేము మందిరాన్ని కట్టించినటువంటి ఈ యొక్క సొలొమోను రాజు తను 300 మంది ఉపపత్నులను, 700 మంది భార్యలను కలిగి జీవించాడు. తాను జీవించినటువంటి కాలంలో ఆలోచన చేయండి. అతనిలో ఉన్న బలాన్ని, భౌతికపరమైనటువంటి బలం, ఆర్థిక బలవంతుడు, అంతేకాకుండా దేవుని యొక్క బలాన్ని పొందుకున్నాడు. భౌతికంగా కూడా బలవంతుడు. ఆలోచించండి, 700 మంది భార్యలు, వాళ్ళతో పాటు 300 మంది ఉపపత్నులు. 11వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తాం. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండేది. ఇంతమందిని కలిగి ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రక్షణ పొందిన వాళ్ళు కాదు. అనేక మంది బయట వాళ్ళు వచ్చారు. ఐగుప్తీయులు వచ్చారు, ఇతర దేశాలకు చెందిన వాళ్ళు వచ్చారు. అనేక మంది రాజుల కుమార్తెలు ఉన్నారు. వీళ్ళందరిలో 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ఉన్నారు. అయితే ఇంతమందిని వివాహం చేసుకున్నాక వాళ్ళందరూ ఏం చేశారు? ఇతడు వృద్ధుడైపోయినటువంటి కాలంలో ఇతని మనస్సు మారిపోయింది. దేవుని మీద నుండి భార్యలు చెప్పిన ఆలోచనల వైపు తన యొక్క మనస్సు మారిపోయింది. మారిపోవటం వల్ల తను ఏం చేశాడు అంటే, తను తన భార్యలు చెప్పినటువంటి మాట వినటమే కాకుండా దేవుని యొక్క మాటను తిరస్కరించడం, దేవుని యొక్క స్వరాన్ని, గద్దింపును కూడా తిరస్కరించడం ప్రారంభించాడు. దేవుని యొక్క మాట వచ్చింది, సందేశం వచ్చింది. వచ్చినప్పుడు కూడా వాటిని తిరస్కరిస్తూ ఉన్నాడు, అవిధేయత చూపిస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయంలో మనం చూస్తాం. 11వ అధ్యాయంలో 9 నుంచి 13 వచనాల వరకు మనం చూస్తాం. ఏమిటి అంటే, ఐగుప్తు దేశం నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలిచి పూజించుచూ వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. సొలొమోను యెహోవా మందిరమును, రాజనగరును ఈ రెండింటినీ 20 సంవత్సరములలోగా కట్టించాను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాలను, సరవృక్షముల మ్రాలను, బంగారమును అతనికి ఇచ్చి
విన్నందున సొలొమోను గలిలియా దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించాను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరుండి రాగా అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివని నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. హీరాము 240 మణుగుల బంగారం రాజునకు ఇచ్చాను. ఈ విధంగా ప్రక్క దేశంలో వాళ్ళు కూడా తనకి ధనాన్ని ఇస్తూ వచ్చారు. అయినప్పటికీ తను ఏం చేశాడు అంటే, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నుల యొక్క ఆలోచనలు విన్న తర్వాత 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. 3వ వచనం చదువుతున్నా. అతడికి 700 మంది రాజకుమారులైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యందు యథార్థత కాకపోయాను. యథార్థతను కోల్పోయాడు, నమ్మకత్వాన్ని కోల్పోయాడు. దేవుని మీద నుండి తన మనస్సును అన్య దేవతల వైపు మరల్చుకున్నాడు. వాళ్ళెవరు అంటే మోయాబీయులు, మోలేకు, అమోరీయులు. ఈ 3 ప్రాంతాలకు చెందినటువంటి వారు. వారి కొరకు మందిరాలను కూడా కట్టాడు. యెరూషలేములో దేవాలయాన్ని కట్టినటువంటి సొలొమోను తన భార్యల మాట విని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, అవిధేయతను చూపించాడు. దేవుడు మందలించాడు, హెచ్చరించాడు. 11వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా, యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవట నేను కనుగొనుచున్నాను గనుక, ఈ రాజ్యము నీ కొండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక, నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును 1 గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. దేవునికి కోపం కలిగింది, బాధ కలిగింది. కారణం ఏమిటి అంటే అవిధేయత, తిరస్కారం. దేవుడు హెచ్చరించినా మందలించినా కూడా తన యొక్క దేవుని యొక్క గద్దింపును తిరస్కరించాడు. ప్రియమైనటువంటి సంఘమా, అప్పుడు ఏం చేశాడు దేవుడు? తన మీద కోపగించుకోవటమే కాకుండా తను రాజ్యం దావీదుకి ఇచ్చినటువంటి నిబంధన, తండ్రి నీ యొక్క తండ్రి వలె నువ్వు యథార్థంగా జీవించలేదు కాబట్టి రాజ్యము చీలిపోతుంది, నీ యొక్క పని వాళ్ళు దాన్ని చీలుస్తారు అని చెప్పాడు. అయితే దావీదుకు నేను ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా 1 గోత్రము ఇజ్రాయిలుకు మాత్రం ఉంచుతానని దేవుడు సెలవిచ్చాడు. నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తము 1 గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను అని సెలవిచ్చాడు. తన పనివారు తిరుగుబాటు చేస్తారు, తన దగ్గర ఉన్నటువంటి సేవకులు తిరుగుబాటు చేస్తారు. అప్పుడు ఇజ్రాయేలీలు ఉమ్మడి రాజ్యము 2 దేశాలుగా అది విడిపోతుంది. అది ఏ విధంగా విడిపోతుంది అంటే, ఒకటి తూర్పు భాగము, రెండోది దక్షిణ భాగంగా 2 భాగాలుగా అవి విడిపోతాయి. 10 గోత్రాలు ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాయి. ఉత్తర రాజ్యముగా 10 గోత్రాలు వెళ్ళిపోతాయి. దక్షిణ రాజ్యముగా 3 గోత్రాలు వెళ్ళిపోతాయి. ఆ 3 గోత్రాల్లో ఎవరంటే యూదా, బెన్యామీను, వీళ్ళిద్దరూ కూడా దక్షిణ రాజ్యంలోకి వెళ్ళిపోతారు. ఈ 12 గోత్రాలకి స్థలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మోషేకి నిబంధన అనుగ్రహించినప్పుడు వాళ్ళకి 12 గోత్రాలకి స్థలాన్ని ఇస్తాడు. అయితే లేవీలకు మాత్రం వ్యవసాయం చేసుకోవడానికి స్థలం ఇవ్వలేదు.
యెరూషలేములో యాజక వృత్తి చేయటానికి లేవి గోత్రానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఈ 2 రాజ్యాలుగా విడిపోయాయో అప్పుడు వీళ్ళకి ప్రత్యేకంగా దేవుడు ఇచ్చింది ఏమిటి అంటే దక్షిణ రాజ్యములో యెరూషలేము ఉన్నది. ఈ యెరూషలేములో యూదా గోత్రము, బెన్యామీను గోత్రముతో పాటు లేవి గోత్రం, ఈ 3 గోత్రాలు కలిసి యెరూషలేములో నివసిస్తూ ఉన్నాయి దక్షిణ రాజ్యంగా. మిగిలిన 10 గోత్రాలు రూబేను, షిమ్యోను, దాను, నఫ్తాలి, గాదు, అషేరు, ఇస్సాకారు, జెబూలును, మనషే, ఎఫ్రాయిము, ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా ఉత్తర రాజ్యంగా విడిపోయారు. వీళ్ళని ఎవరు పరిపాలన చేస్తున్నారు? వేరే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు కూడా యూదులే, కానీ తన సేవకులు, తన దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు తిరుగుబాటు చేసి వాళ్ళు వేరైపోయారు. చివరికి వీళ్ళకి మిగిలింది యెరూషలేము మిగిలింది. ఈ 3 గోత్రాలు వీటితో పాటు కలిసి ఉన్నాయి. ఈ విధంగా సొలొమోను చనిపోయిన తర్వాత అది 2 రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. ప్రియమైనటువంటి సంగమా, సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానం ఎంతది అంటే ఆ యొక్క జ్ఞానం గురించి చెబుతూ ఉంటాడు. ఇతను సామెతల గ్రంథం రాశాడు సొలొమోను. ఇంకా ఇతను రాసినటువంటి గ్రంథాలు ఏమిటి అంటే ప్రసంగి గ్రంథం రాశాడు ఇతను, ఇంకా కీర్తనలు రాశాడు. ఈ 3 గ్రంథాలు ఇతను రాయటం జరిగింది. అందుకే మనం చూస్తాం సొలొమోను యొక్క జ్ఞానాన్ని సామెతల గ్రంథంలో చూస్తాం. ఆయన యొక్క జ్ఞానాన్ని తెలియచేసేటువంటి గ్రంథం ఈ యొక్క సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం దావీదు కుమారుడును ఇజ్రాయిలు రాజునైన సొలొమోను సామెతలు జ్ఞానాన్ని తెలియచేస్తాయి. సొలొమోనుకు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని తెలియచేస్తాయి ఈ యొక్క సామెతల గ్రంథం. తరువాత పరమగీతాన్ని మనం చూస్తాం. పరమగీతంలో మనం ఏం చూస్తామంటే సాంగ్ ఆఫ్ సొలొమన్, దేవుని యొక్క ప్రేమ వివాహాన్ని మనం చూస్తాం. సొలొమోను అనేక వృక్షాల గురించి, జంతువుల గురించి, పక్షుల గురించి కూడా తను రాయటం జరిగింది. ప్రియమైనటువంటి సంగమా, ఆ సత్యాలను మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథంలో 4వ అధ్యాయంలో 32, 33, 34 వచనాల్లో చూస్తాం. ఆయన రాసినటువంటివి, ఆయన దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి అనేక విషయాలు తను రాయటం జరిగింది. 4వ అధ్యాయంలో 32, 33 వచనాల్లో మనం చూస్తాం. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను, మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాశాను, మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటి అన్నిటిని గూర్చి అతడు రాశాను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నటకే అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చిరి. ఆలోచన చేయండి. ఇతనికి కలిగినటువంటి జ్ఞానము అసాధారణమైనటువంటి జ్ఞానం. ఈ సహజంగా మనం శాస్త్రవేత్తలను చూస్తాం. ఒక్కొక్క సబ్జెక్టులో, ఒక్కొక్క దానిలో వాళ్ళు శాస్త్రవేత్తలుగా పరిగణించబడుతూ ఉంటారు. వాళ్ళు అందులో ఆధిక్యతను కలిగి ఉంటారు. కానీ ఈ యొక్క సొలొమోను మాత్రం పక్షులు, జంతువులు, తర్వాత వృక్షాలు, మొక్కలు, జీవచరాలు అన్నిటి గురించి రాశాడు. ఆయన రాసినవి అనేక ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో వివరించి ఇంకా చెప్పలేదు. కానీ ఈ యొక్క సొలొమోను జీవితంలో తను రాసినటువంటి గ్రంథాల గురించి కానీ, జీవితం గురించి కానీ, తన యొక్క రాజ్య పరిపాలన గురించి కానీ అనేక విషయాలు ఈ యొక్క ది బుక్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా అని ఉంటుంది. ఆ యొక్క నిఘంటువులో, యూదుల నిఘంటువులో సొలొమోను జీవితంలో జరిగిన అనేక సంఘటనలు రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘటన, ఇంత జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు ఈ యొక్క సొలొమోనుకి. దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తికి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అంటే జ్ఞానము దేవుడు ఇస్తాడు,
ఆత్మీయ అభివృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు, ఆర్థిక అభివృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు, భూలోకములో కీర్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. అన్యులు వచ్చి చెప్పుకుంటారు, నీలో దేవుడు ఉన్నాడు, నీవు ఈ కార్యాలు చేయడానికి గల కారణం నీవు నమ్ముకున్నటువంటి దేవుడే అని శేబదేశపు రాణి ఏ విధంగా అయితే చెప్పిందో, నిన్ను నియమించినటువంటి దేవుడు, ఇశ్రాయేలుల యొక్క దేవుడే నీకు ఇవన్నీ కూడా అనుగ్రహించాడు అని శేబదేశపు రాణి సాక్ష్యం చెప్పింది. ధనము చేతను, జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను, ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించింది నీ దేవుడైన యెహోవా అని సాక్ష్యం చెప్పింది. ఈ విధంగా అన్యులు విశ్వాసులలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని, ప్రేమను, ఉనికిని, ఆశీర్వాదాన్ని గుర్తించులాగున సంఘము దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. విశ్వాసుల జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకుని వెళ్తాడు. ప్రియమైనటువంటి సంఘమా, అన్యులు చెప్పుకోవాలి, నీలో ఈ ఆశీర్వాదానికి, అభివృద్ధికి గల కారణం ఎవరు అంటే నీవు నమ్మిన, ఆరాధన చేసేటువంటి తండ్రి అయిన యెహోవా, నీవు పొందుకున్నటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు, యేసు ప్రభు అని ప్రజలు తెలుసుకొని, ప్రజలు విశ్వసించి నీ దగ్గరకు వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు. నీ జీవితమే ఒక కారణం అవుతుంది. ఈ యొక్క సొలొమోను యొక్క జీవితం ద్వారా అనేక మంది అన్యులు తెలుసుకున్నారు, దేవుని యొక్క ఉనికిని, శక్తిని, ప్రేమను, ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని తెలుసుకోగలిగారు. అదే రీతిగా ఈరోజు విశ్వాసుల జీవితాల్లో కూడా దేవుడు చేయాలనుకుంటున్నది ఏమిటి అంటే ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తన దగ్గర లేనిది ఏదీ లేదు, తండ్రి ఇంటిలో సమస్తము ఉన్నది. ఆయన లేకుండా, ఆయన కాకుండా ఏదీ జరగదు. ఆయన అందరినీ చూస్తున్నటువంటి దేవుడు. ప్రేమటువంటి సంఘమా, సొలొమోను తెలియచేస్తున్నాడు. సామెతల గ్రంథములో మనం చూస్తాం ఏమిటి ఆ సత్యం అంటే, ప్రేమటువంటి సంఘమా, సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 3వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ప్రతి ఒక్కరిని తండ్రి చూస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చూస్తున్నారు. ఆది అంతమునైనటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నారు, చూస్తున్నారు. మంచి వారిని, చెడ్డవారిని అందరినీ చూస్తూ ఉన్నారు. ఆయన అందరికీ ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటి అంటే ఆయన మాటను మనము నమ్మాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైతే ఆయన మాటనందు విశ్వాసము కలిగి ఉంటారో వారు జీవితాలు ఆశీర్వదించబడతాయి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, Proverbs chapter 22 verse 4, యెహోవా యందు భయభక్తులు కలిగియుట వినయమునకు ప్రతిఫలము. కలిసి నాతో చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగియుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. ఆమేన్. ఏ విశ్వాసి అయితే భయభక్తులు కలిగి ఉంటారో వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, ఘనత, జీవము పొందుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘము, నమ్మవలసింది ఆయన యొక్క మాటను, ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని. ఎప్పుడైతే ఆయన మాటను మనం నమ్ముతామో అప్పుడు మనకి కలిగేటువంటి ఆశీర్వాదాలు, ధైర్యం కలుగుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తాం. కలిసి నాతో చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగియుట బహుధైర్యము పుట్టించును. ఆమేన్. ధైర్యం ఎప్పుడు కలుగుతుంది అంటే భయభక్తులు కలిగి ఉన్న వారికి ధైర్యం కలుగుతుంది. ప్రేమైనటువంటి సంగతి. అందుకే
నీవు నేను కృంగిపోకూడదు, భయపడకూడదు, అధైర్యపడకూడదు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు ఏమిటి అంటే, సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో మొదటి వచనంలో, ఎవడునూ తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ధైర్యం కలిగి జీవిస్తారు. ఎవరు? విశ్వాసం. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు. ప్రియమైనటువంటి సంగమా, ఆలోచన చేయండి. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు సొలొమోను జీవితాన్ని నడిపించాడు. సొలొమోను జీవితాన్ని ఇజ్రాయేలీలకు ఆశీర్వాదకరముగా ఉంచాడు. మానవ జాతికి తండ్రి యొక్క ప్రేమను బయలుపరిచాడు. ఇజ్రాయేలు జనాంగమునకు తండ్రి తెలియచేశాడు, నేను ఎన్నుకున్న వ్యక్తి సొలొమోను అని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. తండ్రి తన నిబంధనను, తన వాగ్దానాన్ని, తన ప్రవచనాలను ఇజ్రాయేలు జనాంగములో జరిగిస్తూ ఉన్నాడు. అదే రీతిగా సంఘములోను, విశ్వాసుల జీవితాల్లో కూడా తండ్రి తన ప్రణాళికను జరిగిస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సంఘమ, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీవు నేను అధైర్యపడకూడదు, దిగులు పడకూడదు. కారణం ఏమిటి అంటే, నిన్ను పిలిచినటువంటి దేవుడు, నిన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు, నీకు వాగ్దానం ఇచ్చినటువంటి వాగ్దానకర్త, నిబంధన నెరవేర్చేటువంటి దేవుడు. కాబట్టి విశ్వాసము కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమను పొందుకుంటూ తండ్రి యొక్క మాటను, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడానికి సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు ఈ యొక్క సొలొమోను జీవితం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. సొలొమోను జీవితం మనకు నేర్పించేటువంటి అనేక సత్యాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 21వ వచనం, Proverbs chapter 8 verse 21, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం, ఎవరైతే తండ్రిని ప్రేమిస్తారో, ఆయన సన్నిధిని ప్రేమిస్తారో, ఆయనను వెతుకుతారో, వారి యొక్క భౌతికపరమైన ఆశీర్వాదాలు కూడా తండ్రి ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నారు. 8వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనంలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. 17:18, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. దేవుని దగ్గర సమస్తము ఉన్నది. జ్ఞానము ఉన్నది, ఆశీర్వాదము ఉన్నది, అభిషేకము ఉన్నది, సమస్తము కూడా ఆయన దగ్గర ఉన్నవి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, కాబట్టి నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, ఆయన దగ్గరకు మనం రావాలి. ఆయన దగ్గరకు వచ్చి మనం అడిగినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు ఆయనలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. సొలొమోను జీవితం ద్వారా పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యం ఏమిటి అంటే, ఇజ్రాయేలు జీవితాలను స్థిరపరిచాడు. 40 సంవత్సరాలు ఇజ్రాయేలుకు రాజుగా సొలొమోను నిలబెట్టాడు. సొలొమోను చివరిలో తప్పిపోయినప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాక, ఉన్నతమైన స్థితి పొందుకున్నాక, ప్రజల నుండి కీర్తిని పొందుకున్నాక, తన జీవితంలో బలాన్ని పొందుకున్నాక, ఆర్థికపరమైన, రాజ్యపరమైన ఘనతను పొందుకున్నాక, దేవుని యొక్క స్వరానికి వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ కూడా దేవుడు తనని క్షమించి తన్ని రాజ్యంలో, తన దేశంలో దేవుడు తన యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు జనాంగములో తండ్రి తన జీవితాల్లో తండ్రి తన యొక్క ఆలోచన జరిగిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఇజ్రాయిలు విసిగించారు, తండ్రి యొక్క ఆలోచనలను వ్యతిరేకించారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం చూస్తాం.
43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఇజ్రాయిలు చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకోనని ఇజ్రాయిలుకు దేవుడు సెలవిచ్చాడు. ఈ యొక్క సొలొమోను చేసిన పాపాన్ని కూడా క్షమించి తన చేసినటువంటి పనిని బట్టి దేవుడు తన రాజ్యాన్ని రెండుగా విభజన కలగటానికి అవకాశాన్ని కలుగజేశాడు. తిరుగుబాటు కలగటానికి రాజ్యంలో అవకాశాన్ని కలుగజేశాడు. ప్రియమైనటువంటి సంగమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటి అంటే, ఎన్ని విధాలుగా హెచ్చించబడినను ఈ లోకములో భౌతికముగా, ఆర్థికంగా, చదువుల్లో, ఉద్యోగాల్లో హెచ్చించబడినప్పటికీ కూడా నేను కూడా ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి అంటే, నిరంతరం ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసిన మేళ్లను, ఉపకారములను జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, అదే సత్యాన్ని మనకి గుర్తు చేస్తున్నాడు. యాకోబు గ్రంథంలో మనం చూస్తాం. యాకోబు గ్రంథంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యం 4వ అధ్యాయంలో, ధనము హెచ్చినప్పటికీ, లోకములు అన్నీ పెరుగుతూ ఉన్నప్పటికీ మనలో ఉండవలసింది ఏమిటి అంటే విధేయత, తగ్గింపు కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. యాకోబు గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తాం, ఆ సత్యాన్ని చూస్తాం. 5వ వచనం, ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడకుండునంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడినుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకోండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడి దుఃఖపడి ఏడుని, మీ నవ్వు దుఃఖమునకు ఆనందం, మీ ఆనందము చింతకును మార్చుకునడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఇది పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. దేవుడిచ్చేటువంటి జ్ఞానము శాశ్వతమైనది, మృదువైనది, పవిత్రమైనది. ఈ లోకంలో చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. ప్రేమైనటువంటి సంగమా, అయితే ఈ లోకములో ఉన్న తెలివి వేరు, దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానం వేరు. యాకోబు గ్రంథములో 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఆ సత్యాన్ని, 18వ వచనంలో ఆ సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 3 verse 17 and 18. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునింది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది యూనై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం పవిత్రమైనది, సమాధానముతో కూడినది, ఆశీర్వాదకరమైనది. కాబట్టి పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఎవరిస్తారు? దేవుడిస్తారు, యేసయ్య అనుగ్రహిస్తారు. ఆయనే సర్వజ్ఞాని. ప్రేమైనటువంటి సంగమా, ఆయనలో జ్ఞానము ఉన్నది, ఆయనలో సమస్తము ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. పాల్స్ ఫస్ట్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 1 verse 24. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆయనలో జ్ఞానము ఉన్నది, ఆయనలో ఆశీర్వాదము ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 31వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో తెలియచేస్తూ ఉన్నాడు.
అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. యేసు ప్రభులు వారు అనుగ్రహించింది నీతి, పరిశుద్ధత, విమోచన, జ్ఞానము. ఇవన్నీ కూడా యేసు ప్రభువులో మనం కలిగి ఉన్నాం. వీటిని బట్టి మనం అతిశయించాలి. యేసయ్య ఇచ్చినటువంటి రక్షణను బట్టి అతిశయించాలి, పునరుత్థానమును బట్టి అతిశయించాలి. కానీ లోకములో ఉన్న వాటిని బట్టి అతిశయించకూడదు. ప్రియమైనటువంటి సంగమా, మన అతిశయం, అందుకే అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. మన అతిశయము యేసయ్యలో ఉండాలి. ఆయన ఇచ్చిన శాశ్వతమైన వాటి యందు ఉండాలి. నిత్య జీవమును బట్టి, విమోచనను బట్టి, పరిశుద్ధతను బట్టి, రక్షణను బట్టి, జీవమును బట్టి, ప్రభు అయిన యేసయ్య కృపను బట్టి, తండ్రి ప్రేమను బట్టి నీవు నేను అతిశయించాలి, సంతోషించాలి. మనకి సంతోషం కలుగుతుంది వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు. ఎన్ని సమస్యలు ఉన్నా సమస్యల్లో ధైర్యాన్ని పొందుకుంటాం. ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన వాగ్దానాన్ని, ఆయనలో ఉన్నటువంటి నీతిని, పరిశుద్ధతను, సిలువను, ఆయన శ్రమను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన శ్రమలలో, మన కష్టములో, మన బాధల్లో మనకి ధైర్యం కలుగుతుంది. అందును బట్టి నేను సిద్ధపడాలి, ఆయన రాకడకు సిద్ధపడాలి, ఆయనలో జీవించులాగున క్రీస్తు యేసు మనస్సు కలిగి మనం జీవించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనంలో, ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. పౌలు గారు తెలియజేస్తున్నాడు కొరింథీ సంఘానికి, క్రీస్తు మనస్సు కలిగి మనం జీవించాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఆయన ప్రభు గురించి తెలియచేస్తాడు, సంఘానికి తెలియచేస్తాడు, సంఘాన్ని బలపరిచాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయంలో 13-14 వచనాల్లో తెలియచేస్తున్నాడు. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషము గలవారయునుడి, బలవంతులైనుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మీరు చేసేటువంటి కార్యాలన్నీ కూడా ప్రేమతో చేయండి అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు, సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. మన ప్రవర్తన, మన ఆలోచన ఎలా ఉండాలో కొరింథీయులకు రాసినటువంటి పత్రికల్లో పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 15వ వచనంలో, కలిసి నాతో చెప్పండి. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఆమె ఒక తీర్మానంతో మనం జీవించాలి. నేను జీవించేది యేసయ్య కొరకు, ఇక నేను జీవించేది యేసయ్య రాజ్యము కొరకు అని ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో పరిశుద్ధాత్మను మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంగమా, ఒకసారి పరిశుద్ధాత్మను నడిపించాడు. ఆఫ్రికా వెళ్ళాలి. ఆఫ్రికాలో కోంగో అనేటువంటి దేశానికి వెళ్ళాలి. వీసా లేదు, టికెట్ లేదు. టికెట్ కొనుక్కున్నాను, వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా లేదు. బురుండి దేశం నుండి కోంగో దేశానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? వీసా లేకుండా వెళ్ళడానికి అవకాశం లేదు. అది ప్రక్క దేశం, రోడ్డు మీద ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు ప్రయాణం చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఒక బ్రదర్ని పిలిచి వెళ్దామన్నాను. సరే, ఇద్దరం కలిసి ట్యాక్సీ తీసుకొని వెళ్ళాం. బోర్డర్లో పోలీసులు పట్టుకున్నారు, మిలిటరీ పోలీసులు పట్టుకున్నారు చెక్ పోస్ట్ దగ్గర. వీసా అడిగారు, వీసా లేదు అని చెప్పాను. మరి ఎందుకు వస్తున్నావు వీసా లేకుండా అడిగారు. ఈ బోర్డర్లో ఉన్నటువంటి చెరసాలకు వెళ్ళాలి అని చెప్పాను. సరే, అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అనుమతి లేదు, అయితే మీకు అనుమతి ఇస్తాం, చెరసాలకు ఎందుకు వెళ్తున్నారో అడిగారు. అక్కడ ఉన్నటువంటి ఖైదీలని చూడాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, సువార్తను ప్రకటించాలి అని చెప్పినప్పుడు, సరే మీ పాస్పోర్ట్ మాకు ఇవ్వండి,
సాయంత్రం 6 గంటల లోపు వస్తే మీ పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చేస్తాం, తర్వాత వస్తే మేము ఉండం, క్లోజ్ చేసేస్తాం, బోర్డర్ క్లోజ్ చేస్తాం, మళ్ళీ రేపటి వరకు మేము రామని చెప్పారు. 6 గంటల లోపు వస్తాను అంటే మీకు పాస్పోర్ట్లు మా దగ్గర ఉంచుకుని మీరు వెళ్ళండి అన్నారు. అప్పుడు మేము పాస్పోర్ట్లు అక్కడ ఇచ్చేసి వీసా లేకపోయినా లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి ఆ జైలు లోపలికి వెళ్ళి కొంగోలో సూపరింటెండెంట్ని అడిగి పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి సువార్తను ప్రకటించి వాక్యం చెప్పి మేము సాయంత్రానికి వెళ్ళి 6 లోపు వచ్చేసి మళ్ళీ మా పాస్పోర్ట్లు తీసుకుని మేము బయటకు వచ్చాం. తర్వాత 2వ సంవత్సరం వీసాస్ తీసుకుని మళ్ళా అదే దేశానికి వెళ్ళాం. అదే జైలు దగ్గరికి వెళ్ళాను. జైలు సూపరింటెండెంట్ని అడిగి దాదాపుగా 10 రోజులకు పైన రోజు 1 గంట వాక్యం చెప్పడానికి అనుమతి తీసుకున్నాం. అప్పుడు ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలను అడిగాం. వాళ్ళు సహజంగా యావజ్జీవ ఖైదీలు పొందిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది ఈ ఆఫ్రికాలో ఈ యొక్క రువాండా అనేటువంటి దేశంలో 100 రోజుల్లో 1,00,000 మంది ఒక జాతి మరొక జాతిని చంపేశారు. 100 రోజుల్లో వాళ్ళు ఆ జెనోసైడ్ అంటారు. ఆ హత్యలు చేసినటువంటి వాళ్ళల్లో కొంతమంది ఈ బోర్డర్ ప్రిజన్లో ఈ యొక్క చెరసాలలో ఉన్నారు. వీళ్ళని అడిగినప్పుడు మీరు ఏం చేశారు నేరం అంటే హత్యలు చేశారు. ఎందుకు చేశారు అంటే తెలియదు, హత్యలు చేయకపోతే చంపకపోతే నిద్ర వచ్చేది కాదు, హత్యలు చేయాలి అనే ప్రేరణ వచ్చేది అని చెప్పేవాళ్ళు. సో ఈ విధంగా వాళ్ళు హత్యలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ చెరసాలలో. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి యేసయ్య ప్రేమను ప్రకటించడానికి యేసయ్య కృప చూపారు, పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. అప్పుడు వాళ్ళని అడిగాము. వాళ్ళకి 250 మంది పైగా ఉన్నారు ఆ చెరసాల్లో. వాళ్ళకి కరెంట్ లేదు, లోపల ఒక్కపూటే భోజనం పెడతారు గవర్నమెంట్ వాళ్ళు. చెరసాల దుస్తులు ఉండవు, వాళ్ళు వేసుకున్న దుస్తులతోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు జైల్లో ఉండటం వల్ల వాళ్ళ బంధువులు ఎవరు వాళ్ళ దగ్గరికి రావటం లేదు. అనేక సంవత్సరాల నుంచి ఆ జైల్లో ఉన్నారు. యావజ్జీవ ఖైదీలుగా అక్కడ ఉన్నారు. కొంతమంది ఊరి శిక్ష పడింది, కొంతమంది చనిపోయారు, కొంతమంది అక్కడే ఉన్నారు. ఆ విధంగా ఉన్నారు. సరే, ఒకరోజు వాళ్ళని అడిగాము, మీరు ఏం తినాలని ఆశపడుతున్నారు అని అడిగినప్పుడు మాంసం తినాలని అడిగారు. ఇంతకాలం అయింది మీరు మాంసం తినప్పుడు మాకు మాంసాలు పెట్టమని చెప్పారు. ఎవరన్నా వచ్చి భోజనం పెడితే మాంసం పెడితే తప్ప మాకు మాంసం కూర మాకు అసలు ఎవరు అని చెప్పారు. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. సరే, అక్కడ ఉన్నటువంటి సేవకులు చెప్పి ప్రతిరోజు వాళ్ళకి మాంసం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఆ విధంగా భోజనం పెట్టి సువార్తను ప్రకటించిన తర్వాత మీరు వాక్యాన్ని విన్నారు, యేసు ప్రభు సజీవుడు, పునరుత్థానుడు అని విన్నారు, సిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు అని మీరు విశ్వసించి ఎంతమంది మీరు బాప్తిజం తీసుకుంటారని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తారు. అంతమందికి అక్కడ బాప్తిజం ఇవ్వాలంటే అవకాశం లేదు. జైలు అధికారులను అడిగినప్పుడు వాళ్ళు అనుమతించారు. కొందరిని పంపిస్తాం అని చెప్పారు. ఒక వ్యాన్లో ఒక 11 మంది ఖైదీలని, తర్వాత అక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళని ఇచ్చి గన్స్ ఇచ్చి పంపించారు. దగ్గరలోనే ఒక నది ఉంది. ఆ నదిలోకి తీసుకుని వెళ్ళి 11 మందికి బాప్తిజం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మేము అక్కడే ఉన్నాం. మళ్ళీ వ్యాన్ వెళ్తుంది, మళ్ళీ ఖైదీలు వస్తారు అనేటువంటి ఆలోచనతో మేము అక్కడే ఉన్నాం. కానీ ఖైదీలు రాలేదు. వీళ్ళు బాప్తిజం తీసుకున్న వాళ్ళని ఆ వ్యాన్ వదిలిపెట్టేసింది. పోలీసు వాళ్ళు వచ్చారు, మిలిటరీ వాళ్ళు వచ్చారు. వచ్చి వీళ్ళు హత్యలు చేసిన వాళ్ళు, వీళ్ళకి ఈత వేయటం వచ్చు, ఈ నదిలో వాళ్ళు ఈత వేసుకుని పారిపోతే మా అందరూ ఉద్యోగాలు పోతాయని సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వలేదని చెప్పారు. సరే, వాళ్ళు రాలేదు. మేము ఆ రాత్రి ఆ రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసాం. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ సేవకులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, పిల్లలు ఆడుకునేటువంటి బెలూన్ తొట్టు ఉంది అని చెప్పాను. అది తీసుకురండి అని చెప్పాను. దాన్ని తీసుకుని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దానిలో నీళ్లు నింపేసి ఆ బెలూన్ తొట్టులో 116 మంది ఖైదీలకు చెరసాల్లో బాప్తిజం ఇవ్వడం జరిగింది. ఆ 2 రోజుల్లో కలిపి 127 మంది ఖైదీలకు బాప్తిజం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా యేసయ్య కృప చూపారు. యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన కళ్ళకు కనిపించని, మన ఆలోచనకు, మన జ్ఞానానికి అంతుపట్టని కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన చేసేటువంటి కార్యాలు మనకు అసాధ్యం. మనం చేయలేని కార్యాలు ఆయన చేస్తాడు. ఎందుకు? ఆయన రాజ్యము స్థాపించబడాలి, ఆయన రాజ్యము సమీపంగా.
ఆయన ఎన్నుకున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వాళ్ళు ఖైదీలైనప్పటికీ, హంతకులైనప్పటికీ దేవుడు వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు. వాళ్ళు కూడా వినాలి, రక్షణ పొందుకోవాలి. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. ప్రేమటువంటి సంఘం, ఈ విధంగా ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడానికి మార్గాలు తెరవబడ్డాయి. ప్రతి ఒక్కరికి మార్గాలు దేవుడు తెరుస్తాడు. తిరుగుబాటు ఉన్న, హింసలు ఉన్న, వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో దేవుడు ప్రతి ఒక్కరిని నిలబడతాడు, సంఘాన్ని నిలబడతాడు. కానీ ఏంటంటే సంఘము మనిషిది కాదు, యేసు ప్రభు తన శిలువ రక్తాన్ని ఇచ్చి కొన్నటువంటిది సంఘం. సంఘానికి శిరస్సు ప్రభు అనేటువంటి యేసు క్రీస్తు. సంఘంలోని ప్రతి విశ్వాసే ఒక అవయవం. క్రీస్తు శరీరంలో ఒక అవయవమై ఉన్నాం కాబట్టి ప్రతి అవయవం తండ్రిని మహిమపరచడానికి ఉపయోగపడాలి. ఇదే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలను సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి సొలొమోను జీవితం ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. ఉన్నత స్థితికి దేవుడు సొలొమోన్ని హెచ్చించాడు, ధనమును అనుగ్రహించాడు, కీర్తిని అనుగ్రహించాడు. అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాక దేవుని యొక్క స్వరానికి తిరస్కరించాడు సొలొమోను. తిరస్కరించి అవిధేయత చూపించాడు. అయినప్పటికీ దేవుడు ఇజ్రాయిల్లను వదిలిపెట్టలేదు, ఇజ్రాయిల్ జాతిని వదిలిపెట్టలేదు. వాళ్ళ జీవితాల్లో దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు, తన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిత్యము తన కృపాక్షేమములు ఇజ్రాయిల్ల జీవితాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు, ప్రతి ఒక్కరిలో అద్భుతాలు చేసే దేవుడు, ప్రతి ఒక్కరిలో తన ప్రణాళిక, తన చిత్తము జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక సమర్పణ చేసుకుందాం, మా జీవితాలను సమర్పించుకుందాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీ సన్నిధికి వందనాలు. సొలొమోను జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ధనము పెరుగుతున్న, భౌతికపరమైన ఆశీర్వాదాలు పొందుకున్న, ఈ లోకములో ఏ ఉన్నతమైన స్థితి మేము కలిగి ఉన్నప్పటికీ వాటన్నిటికన్నా విలువైనటువంటి నీ రక్షణను, నీ ప్రేమను, నీ కృపను, నీ పునరుత్థానమును నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి, యేసయ్యా నీ పునరుత్థానమును బట్టి అతిశయించటానికి, మేము కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయించకుండా నీ యొక్క పునరుత్థానమునకు సాక్షులుగా జీవించటానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి సాతాను ప్రణాళికను యేసు ప్రభు నామములో తొలగిస్తూ ఉన్నాను. యేసు ప్రభు శక్తిగల నామములో విడుదల కలుగునుగాక. ప్రతి విశ్వాసి పునరుత్థానమునకు సాక్షులుగా జీవించుదురుగాక. ప్రతి విశ్వాసి జీవితములో అద్భుతాలు జరుగునుగాక. ప్రతి విశ్వాసి కుటుంబము యేసయ్యకు ఒక బలమైన సాధనముగా వాడబడుదురుగాక. యేసయ్య రాజ్యము కట్టబడులాగున ప్రతి విశ్వాసి యొక్క కుటుంబము సిద్ధపరచబడి, తయారు చేయబడి, అభిషేకించబడి వాడుకోనబడునుగాక అని ఆశీర్వదిస్తూ, నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు తెలియచేస్తూ మా జీవితాలను యేసయ్య రాజ్యము కొరకు, యేసయ్య ప్రేమ కొరకు, సత్యమును ప్రకటించుట కొరకు సమర్పిస్తూ యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని, జీవమును యేసు ప్రభు నామములో పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.